कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। हरे कृष्ण। स्वागतं मन శ్రీకృష్ణ కథాసుధలోకి. అయితే మనము నిన్నటి వరకు శ్రీకృష్ణుడు గురుకులానికి వెళ్ళి అక్కడ 64 విద్యలని 64 రోజుల్లో నేర్చుకొని తర్వాత గురు దక్షిణగా ఆ గురువు గారి యొక్క కుమారుణ్ణి యమపురి నుంచి తిరిగి తీసుకొచ్చి ఇవ్వడం వరకు మనం నిన్న చెప్పుకున్నాం. గురువు గారి దగ్గరికి వచ్చి గురువు గారిని ఇంకా కృష్ణ బలరాములు ఇలా అడుగుతారనమాట, మీకు ఇంకేమైనా వరం కావాలి అంటే తక్కువ వస్తుందా? అవునా? హరే కృష్ణ. ఇప్పుడు ఎలా ఉంది మాతాజీ? ఓకేనా? ఓకే. అయితే గురువు గారికి ఇంకా మీకేమైనా వరం కావాలా అనేసి అడుగుతారనమాట. అప్పుడు గురువు ఏమంటారంటే, మీలాంటి శిష్యులను నేను పొందిన తర్వాత నాకు ఇంకా మిగిలిన కోరికలు ఏమీ లేవు, నేను పొందాల్సినవి ఏమీ లేవు అని చెప్పేసి గురువు గారు చెప్తారనమాట. ఇంకేమంటాడంటే, మీ ఇద్దరి నా శిష్యులు అవ్వడము నాకు చాలా అదృష్టము, నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి మీరు మీ గురు దక్షిణని చెల్లించేశారు. సో మీరు ఇంకా ఇవ్వాల్సింది ఏమీ లేదు, మీరు మీ యొక్క సిటీకి ఇంకా మీ యొక్క రాజ్యానికి వెళ్ళండి అనేసి చెప్తారు. తర్వాత కృష్ణ బలరాములు ఇద్దరు ఉజ్జయిన్ నుంచి రథం ఎక్కేసి మథురాకు వస్తారనమాట. మథురాకు వచ్చిన తర్వాత పాపం మొన్నటి వరకేమో మథురాలో ఉన్నప్పుడు యశోదమ్మని నందమహారాజుని బాగా మిస్ అయ్యారు. గురుకులానికి వెళ్ళాక యశోదమ్మని నందమహారాజుతో పాటుగా దేవకీ వసుదేవులను కూడా మిస్ అయ్యారు. ఇప్పుడు తిరిగి మథురాకు వచ్చిన తర్వాత దేవకీ వసుదేవులను చూసి సంతోషపడుతున్నాడు కృష్ణుడు. కాకపోతే లోపల తను చాలా బాధపడుతున్నాడు. ఎందుకు అంటే నందమహారాజు నేను ఇక్కడే ఉంటాను, నేను వెళ్ళను గోకులానికి, నాకు ఇక్కడే కొంచెం స్థలాన్ని ఇవ్వు, నేను ఇక్కడే ఉంటాను అని అడిగితే కృష్ణుడు ఏం చెప్తాడు, లేదు నాన్న నువ్వు అక్కడే ఉండు, నేను వస్తాను నిన్ను చూడ్డానికి అని చెప్తాడు. కానీ చాలా రోజులైపోయింది, గురుకులానికి కూడా వెళ్ళొచ్చేసాడు. సో ఇన్ని రోజుల నుంచి నేను నాన్నకు చెప్పాను, నేను ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాను అనేసి తను బాధపడుతూ ఉన్నాడనమాట. గోపికలు గోపబాలులు తర్వాత యమున గోవర్ధను బృందావనము గోకులము అన్నీ కూడా ఆయన గుర్తుకొస్తూ ఉన్నాయన్నమాట. ఏడుపు వస్తుంది పాపం తను. అయితే ఒక రోజంట ఆ మథుర రాజ్యసభలో కూర్చొని ఉన్నారు. రోజు జరిగేటటువంటి రాజ్యంలో జరిగే కార్యక్రమాలని వాళ్ళు చేయాల్సినవి అన్నీ అనౌన్స్ చేస్తూ ఉంటారు కదా. అలా అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఉగ్రసేనుడు రాజు అక్కడ రాజసింహాసనంలో కూర్చొని ఉన్నారు. రాజకార్యకలాపాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ రోజు కృష్ణుడు ఏమీ మాట్లాడట్లేడంట, ఆయన ఏమీ సలహాలు కూడా ఇవ్వట్లేడంట. ఎందుకు అంటే తను చాలా బాధపడుతూ ఉన్నాడంట. మాట్లాడడానికి తనకి మాటలు రావట్లేవన్నమాట.
అసలు మధ్యలోనే ఆ మీటింగ్ మధ్యలోనే వచ్చేస్తాడంట. వచ్చేసి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్ తలుపుకి గడి వేసేసుకుంటాడు. గడి వేసేసుకొని విండో ఓపెన్ చేస్తాడంట. విండో ఓపెన్ చేసి యమునా నది ఎటువైపుగా అయితే పరుగు తీస్తుందో, తను పారుతూ ఉందో ఆ యమునా సైడు తను చూస్తూ ఎక్కెక్కి ఏడుస్తున్నాడంట. ఎందుకు అంటే ఆ యమునని అక్కడున్న వాళ్ళందరూ కూడా గుర్తుకొచ్చారు, నేను పోలేకపోయాను, వాళ్ళందరి మీద బెంగ పెట్టుకున్నాడు అనమాట. ఏడుస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ మథురాలో కృష్ణుడికి ప్రియమైన స్నేహితుడు, ఇంకా భక్తుడు, సోదర సమానుడు, వసుదేవుడి యొక్క అన్న. వసుదేవుడి యొక్క అన్న పేరు ఏం పేరంటే దేవబాగుడు. ఆ దేవబాగుడి యొక్క పుత్రుడు ఉద్ధవుడు. చూడడానికి ఈయన కూడా సామల వర్ణంలో ఉంటాడనమాట. చూడడానికి కృష్ణుడిలానే ఉంటాడు. కృష్ణుడి యొక్క పరమ భక్తుడు, దేవతల యొక్క గురువైనటువంటి బృహస్పతి దగ్గర తను విద్యను నేర్చుకున్నాడు అనమాట. బృహస్పతికి నేరుగా శిష్యుడు. సో చాలా బుద్ధివంతుడు, చాలా గొప్ప భక్తుడు కూడా కృష్ణుడికి. తను ఎంత గొప్ప భక్తుడు అంటే కృష్ణుడు వాడినటువంటి వస్తువులను మాత్రమే తను వాడతాడనమాట. తను ఏవి కొత్తవి తను స్వీకరించాడనమాట. కృష్ణుడు తీసేసిన బట్టలని, తర్వాత కృష్ణుడు తీసేసిన పూమాలల్ని వేసుకోవడము, అన్నీ కృష్ణుడు వదిలేసిన ప్రసాదాన్ని స్వీకరించడం మాత్రమే ఆయనకి నచ్చుతుందనమాట. ఆయన స్వయంగా తన కోసంగాను తను ఏమీ తీసుకునేవాడు కాదు, చేసుకునేవాడు కాదు, ఏది అంగీకరించేవాడు కాదనమాట. అలాంటి గొప్ప భక్తుడు. ఆ రోజు ఆ రాజ్యసభలో ఈ ఉద్ధవుడు కూడా ఉన్నాడనమాట. మరి ఈ ఉద్ధవుడు ఏం చేస్తున్నాడు అంటే చూస్తున్నాడనమాట. ఏంటి, కృష్ణుడు ఇలా సడన్గా మధ్యలో నుంచి ఎలా వెళ్ళిపోయాడు అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటాడనమాట. సడన్గా చూస్తే కృష్ణుడు లేడు, ఈరోజు పొద్దున్న నుంచి కృష్ణుడు చాలా డల్గా కనిపిస్తున్నాడు అని చెప్పేసి అనుకొని కృష్ణుడు వెళ్ళిపోయాడు. చూసి కృష్ణుడిని వెనుకనే ఫాలో చేస్తూ వచ్చేస్తాడనమాట. చూస్తే కృష్ణుడు కనిపించాడు. తర్వాత రూమ్లో రూమ్ డోర్ లాక్ చేసుకొని పెట్టేసుకుని ఉంటాడనమాట. సో తను ఏం చేస్తాడంటే అలానే ఇంకా రూమ్లోకి కూడా వచ్చేస్తాడనమాట. ఉద్ధవుడు వచ్చి కృష్ణుడు ఏడుస్తూ ఉంటాడు. కృష్ణుడు ఏడుస్తూ ఉంటే కృష్ణుడు ఏడుపుని చూసి తిని తట్టుకోలేకపోతాడు. అదేంటి, నా స్వామి సర్వంతర్యామి, అఖిల భువన భాండాలకి తనొక్కడే నాయకుడు, తను ఈ మొత్తం ఏమంటారు ఈ సృష్టినంతా సృష్టించేసి తర్వాత దాన్ని పోషింపచేసి లయింపచేసేటటువంటి నా స్వామి, ఆయనకు ఉన్నటువంటి ఎన్ని శక్తులు ఉన్నాయి, ఆయన చెయ్యాలనుకుంటే ఏదైనా చెయ్యగలుగుతాడే, అలాంటి నా స్వామి ఎందుకు ఇంతగా బాధపడుతున్నాడు, ఇంతగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉంటాడు. కృష్ణుడిని ఎలా ఓదార్చాలో కూడా తనకి తెలియట్లేదనమాట. కృష్ణుడు కూడా తను ఏడుస్తూ ఆలోచిస్తూ ఉన్నాడనమాట. ఎందుకు, తను ఇప్పుడు గోకులానికి వెళ్ళలేడు, బృందావనానికి. ఎందుకు అంటే బృందావనానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేడు. అక్కడున్న వాళ్ళ యొక్క హృదయాల్లో ఉన్నటువంటి విరహము అది కాలుతూ ఉందన్నమాట. అది ఇప్పుడు దీపం సైజులో ఉంది. దీపంలా ఉన్నది కృష్ణుడు వెళ్ళగానే ఆరిపోతుంది. ఒకవేళ కృష్ణుడు అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మథురకు వచ్చారనుకోండి, ఆ దీపం వెలుగు లాంటిది దావాగ్నిలాగా ఇంకా ఎక్కువ అవుతుంది. అలాంటి దానిని ఎవరు ఆర్పలేరు. అందుకని చెప్పేసి కృష్ణుడు వెళ్ళడానికి కూడా జంకిస్తున్నాడు అనమాట. ఆయన తలుచుకుంటే ఎంతసేపు ఎవరికీ తెలియకుండా చెప్పులు లేకుండా వెళ్ళి రావచ్చు. కాకపోతే తను వెళ్ళలేకపోతున్నాడు. మరి అదే ఆలోచిస్తున్నాడు. సరే, నేను వెళ్ళలేకపోతున్నాను, నందబాబాకి మాట ఇచ్చాను, గోపికలందరూ కూడా ఎప్పుడైతే అక్రూరుల వారు తీసుకొని వచ్చేటప్పుడు ఆ రథంకి అడ్డంగా పడిపోతారు, చనిపోతారు. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ శరీరాలని వదిలేస్తే అక్రూరు అయ్యో ఇన్ని శవాలే అనేసి తను భయపడతాడనమాట. ఇప్పుడు ఇన్ని శవాలను దాటుకుంటూ నేను వెళ్ళాలా, ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లల్ని నేను తీసుకొని వెళ్ళాలా అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఇంకా కృష్ణుడు ఏమంటాడు అంటే, నేను
మళ్ళీ వస్తాను అన్న ఒక్క పదాన్ని చెప్తాడు. ఆ పదాన్ని వినగానే ఆ గోపికలందరూ తిరిగి లేస్తారనమాట. మళ్ళీ వాళ్ళ ప్రాణం వస్తుంది. సో మరి గోపికలు కూడా నేను వస్తాను అని చెప్పాను. ఇప్పుడు ఆ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క స్థితి ఎలా ఉందో తను ఊహించగలుగుతాడు. తను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాడు తన హృదయంలో. అక్కడ ఉన్నటువంటి గోపికలు, అమ్మ, నాన్న, ఆవులు అవన్నీ ఏ విధంగా కృష్ణునితో విరహాన్ని వాళ్ళన్నీ అనుభవిస్తున్నారో అదే విరహాన్ని ఇక్కడ కృష్ణుడు అనుభవిస్తున్నాడు. తనకి తెలుసు. అందుకే మరి నేను వస్తానని చెప్పాను, అందుకే వెళ్ళలేకపోతున్నాను కదా, మరి ఎవరిని పంపించాలి, వాళ్ళందరినీ ఓదార్చడానికి ఎవరిని పంపించాలి అని చెప్పేసి తను చూస్తూ ఉన్నాడు. నా యొక్క బాధ నేను ఎవరికి చెప్పగలుగుతాను, ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? మథురాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఐశ్వర్య భావంలో ఉంటారు. భగవంతుడంటే చాలా ఇష్టము. భగవంతుని కోసమే వాళ్ళందరూ ఉన్నారు. భగవంతుడంటే వాళ్ళు ప్రాణం ఇస్తారు. కానీ వీళ్ళందరిలో ఉన్నటువంటి భావం ఏంటంటే ఐశ్వర్య భావంలో కృష్ణునికి సేవ చేస్తూ ఉన్నారు, కృష్ణుడితో అనుబంధంతో ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి వ్రజధామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాధుర్య భావంలో ఉన్నారు. వాళ్ళందరూ కృష్ణుడు నావాడు అనేసి వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు మాలాంటి సామాన్యుడు కానీ వాళ్ళల్లోనే ఒకడు కానీ వాళ్ళ యొక్క ప్రాణంగా వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట. మథురాలో అలాంటి భావం ఉండదు, ఇది ఐశ్వర్య భావం ఉంటుంది ఇక్కడ. మరి అలాంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పాలి, నా బాధ ఎవరికి చెప్పాలి అని చెప్పి దావు అయితే ఉన్నాడు, బలరాముడైతే ఉన్నాడు. బలరాముడికి తెలుసు, అది స్పెషల్గా బలరాముడికి చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి బలరాముడిని కూడా తను పంపించలేడు. ఎందుకంటే దేవకి వసుదేవులు బలరాముడిని వ్రజధామానికి పంపించడం దేవకి వసుదేవులకి ఇష్టం లేదు. ఇన్ని సంవత్సరాలుగా మేము మా పుత్రులతో వియోగంలో ఉన్నామే, ఇప్పుడు వీళ్ళిద్దరు మళ్ళీ వెళ్తే తిరిగి వస్తారా? వాళ్ళకి తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత కృష్ణ బలరాములంట ఆ వ్రజధామం పైన, ఆ వ్రజవాసుల పైన ఎంత బెంగ పెట్టుకొని ఎప్పుడు పిల్లలిద్దరూ ఏదో కోల్పోయినట్టుగా ఉంటున్నారంట. అది చూసిన ఆ దేవకి తను బాధపడుతూ ఉంటుందన్నమాట. అలా సో మరి వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడైనా ఈ పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అన్న భయానికి వాళ్ళిద్దరిని వెళ్ళొద్దు, ఎక్కడికైనా వెళ్తే మాకు చెప్పి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారనమాట. సో దానికి కృష్ణ బలరాములు అంటారు, లేదు నాన్న, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళము, ఒకవేళ మేము వెళ్ళాల్సిన పని ఏదైనా వస్తే మేము మీకు చెప్పే వెళ్తాము అని చెప్పేసి చెప్తారనమాట. అందుకు గాను ఇప్పుడు బలరాముడిని కూడా కృష్ణుడు పంపించలేడు అనమాట. కృష్ణుడి యొక్క దుస్థితి బలరాముడికి తెలుసు. బలరాముడు కూడా వాళ్ళందరి పట్ల ప్రేమ, స్నేహం ఆయనకి ఉంది. ఆయన కూడా చాలా విరహాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. మరి ఎవరికి చెప్పాలి, ఎవరిని పంపించాలి అని తను పలు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఉద్ధవుడు వచ్చాడు. ఉద్ధవుడు వస్తే ఉద్ధవుడిని చూసి, సరే నువ్వు నా స్నేహితుడి కదా అని చెప్పేసి ఉద్ధవుడి యొక్క చేతులు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట కృష్ణుడు. ప్లీజ్ ఒక్కసారి నువ్వు ఆ వ్రజధామానికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ కూడా శాంతపరచు, వాళ్ళని ఓదార్చు అని చెప్పేసి వాళ్ళ హృదయాలు మండిపోతున్నాయి, విరహాగ్నిలో తగలబడిపోతున్నాయి, వాళ్ళందరికీ కూడా శాంతపరచు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. కానీ ఉద్ధవుడు అర్థం చేసుకోవాలి అంటే ఆ స్థితి ఏంటి? మరి ఉద్ధవుడు కృష్ణుణ్ణి దేవాది దేవుడిగా చూస్తున్నాడు, తన సకుడుగా చూస్తున్నాడు, తన స్వామిగా స్వీకరించాడు. కేవలం కృష్ణ భక్తిలోనే తను ఉంటాడు. తనకి తెలుసు అన్నింటికీ మూల కారణం కృష్ణుడని తనకు తెలుసు. కానీ వ్రజధామంలో ఉన్న వాళ్ళందరికీ ఈ భావం ఏమీ లేదే. అక్కడికి వెళ్ళి మరి తిని ఏం చెప్తాడు? అసలు వాళ్ళ భావం తినికి తెలియదు కదా. అందుకే కృష్ణుడు చెప్తూ ఉంటాడనమాట, నందమహారాజు యశోదమ్మలు నా మీద బెంగ పెట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకి నువ్వు వెళ్ళి కొంచెం శాంతం కలిగింప చెయ్యి అనేసి చెప్తాడనమాట. ఇంకేం చెప్తాడంటే, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు అనుకున్నట్టుగా ఏదో చెప్తే వాళ్ళు వినరు. వాళ్ళందరూ కూడా చదువుకోని వాళ్ళు, నీలాగా సిటీలో పెరగలేదు, వాళ్ళు గురుకులానికి వెళ్ళలేదు. వాళ్ళందరూ చాలా సరళమైన హృదయం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళకి ధన మాన ప్రాణాలని నేను మాత్రమే, వాళ్ళకి నువ్వు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి. ఎవరికి కూడా నువ్వు ఇంకెక్కువగా బాధను కలిగించు
పంపించొద్దు అని చెప్పేసి అమ్మ ఎంత సుకుమారమైంది, నాన్న ఏ విధంగా ఉంటాడు, తర్వాత గోపమ్మలు అందరూ కూడా చెప్తాడనమాట. అంటే నేను వస్తాను అనేసి అక్రూరులు వచ్చారు, అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలన్నింటినీ వదిలేశారు. నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ బ్రతుకుతారు. ఎందుకు బ్రతికారు అంటే మళ్ళీ కృష్ణుడు ఇక్కడికి వస్తాడు, మా దగ్గరికి వస్తాడు. మరి కృష్ణుడు మా దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణుడి కోసం మేము లేకపోతే ఎలా అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రాణాలను వాళ్ళు నిలుపుకుంటున్నారు. వాళ్ళు అలాంటి విరహంలో ఉన్నారు. వాళ్ళందరినీ నువ్వు జాగ్రత్తగా వాళ్ళందరితో మెసులుకొని వాళ్ళందరికీ హృదయంలో శాంతం కలిగింప చెయ్యి, నేను వస్తానని చెప్పు, నా యొక్క సందేశాన్ని వాళ్ళకు అందచెయ్యి అని చెప్పేసి కృష్ణుడు ఉద్ధవుడికి చాలా రకాలుగా అతను చెప్పి పంపబోతున్నాడు అనమాట. చెప్తున్నాడు వ్రజధామం ఎలా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఆవులు, తర్వాత గోపబాలులు అందరూ కూడా నేనంటే చాలా ఆప్యాయత కలిగి ఉంటారు అనేసి చెప్తారనమాట. తనకి చెప్తారనమాట. ఇంకేమంటారు అంటే ఇంకా ఉద్ధవుడు వెళ్ళేటప్పుడు తన బట్టలు వేస్తాడు, తన మెడలో నుంచి మాల తీసి ఉద్ధవుడు మెడలో వేసి తనే తయారు చేసి తన యొక్క రథాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఉద్ధవుడు చాలా సంతోషపడుతుంటాడు. ఎందుకు అంటే కృష్ణుడు చేసినటువంటి పరమ అద్భుతమైన లీలాస్థలము ఆ బృందావన ధామానికి, ఆ వ్రజధామానికి నేను వెళ్ళబోతున్నాను. నాకు ఆ అవకాశం దొరికింది. నా స్వామి ఇన్ని రోజులు అక్కడ తన యొక్క లీలలని చేశాడు. ఆ ధామ యొక్క దర్శనం నాకు అవ్వబోతుంది. సో నేను ఇప్పుడు నా చెప్పులు వేసుకోకుండా హాయిగా పాదయాత్రతో నేను ఇంకా వెళ్తాను అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడనమాట. కృష్ణుడికి ఆ విషయం తెలుసుకుంది కదా, అందుకంటాడు లేదు నువ్వు కాలి నడకతో వెళ్ళావనుకో, నువ్వు ఎప్పటికి వెళ్తావో ఏమో, నేను విరహంతో ఉన్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి నా గురించి చెప్పు, వాళ్ళ యొక్క సమాచారం నాకు చెప్పు, వాళ్ళని కొంచెం నువ్వు శాంతపరచు, నువ్వు నడుచుకుంటూ వెళ్తే చాలా సమయం అయిపోతుంది, అలా కాదు అని చెప్పేసి తన యొక్క రథాన్ని ఇస్తాడు. ఆ బంగారు రథాన్ని తనకి చెప్తాడనమాట. సరే నేను వెళ్తాను అనేసి అంటే, అదేంటి నువ్వు ఎప్పుడు వ్రజధామానికి వెళ్ళలేదు కదా, నీకు ఎలా తెలుసు, అడ్రస్ కూడా తెలియదు, నువ్వు ఎలా వెళ్ళాలో నేను చెప్తాను అని చెప్పేసి నీకు షార్ట్కట్ రూట్లో నేను పంపిస్తాను అని చెప్పేసి తను చెప్తూ ఉంటారనమాట. ఆ కిటికీలో నుంచి చూడు యమున కనిపిస్తుంది కదా, ఆ యమున తీరంగానే పశ్చిమంగా నువ్వు ప్రయాణం చేస్తూ వెళ్ళు, అక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే నీకు అక్కడ నేను సుధాముడితో కలిసి ఆడుకున్నటువంటి ప్రదేశం కనిపిస్తుంది. కృష్ణుడు అవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ ఉన్నాడనమాట. ఒకరోజు సుధాముడు కాదు మధుమంగళ ఒకరోజు నన్ను తన వీపు మీద కూర్చోపెట్టుకొని తను అక్కడంతా ఆడుకున్నాము, ఫస్ట్ ఆ ప్రదేశానికి నువ్వు వెళ్తావు, ఇంకా దానికంటే ముందే ఈ యమున ఇటు పశ్చిమ తీరంలోనే అక్కడ బ్రాహ్మణుల యొక్క ఇల్లులు ఉంటాయి. ఆ బ్రాహ్మణులందరూ కూడా నేనంటే చాలా ఇష్టపడతారు. వాళ్ళు నిన్ను చూసినా చూడకున్నా కానీ నువ్వు ఒక్క క్షణం అక్కడ ఆగి వాళ్ళకి ప్రణామాలు చేసి నువ్వు అక్కడి నుంచి ముందుకు వెళ్ళు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మహ్రద వస్తుంది, తర్వాత కాళియా మడుగు వస్తుంది, తర్వాత అక్కడ ఆవులు మేసే స్థలం వస్తుంది, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గోపులతో నేను ఆడుకున్నటువంటి స్థలం వస్తుంది, తర్వాత అక్కడ యమునాలో మేమందరము సేద తీర్చుకుంటూ నీళ్లు తాగే వాళ్ళం, యమునాలో ఆడుకునే వాళ్ళము, ఈ విధంగా తర్వాత గోవర్ధనం వస్తుంది అని ఈ విధంగా తను వ్రజధామాన్ని అంతా కూడా తను ఆడుకునేటటువంటి స్థలాలని, తర్వాత తను ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉండేవాడో, తను ఏవేవైతే చేశాడో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా తను చెప్తూ ఉన్నాడనమాట. తను చెప్తూ ఉద్ధవుడికి నువ్వు ఇలా వెళ్ళు, ఒక్కొక్క అడుగు నువ్వు ముందుకు వెళ్తుంటే నువ్వు ఇవి అంటే కలుస్తూ ఉంటాయి నీకు అనేసి చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడు బయలుదేరితే నువ్వు వెళ్ళేలోపు అక్కడికి గోవులన్నీ ఇప్పుడు అడవికి వెళ్ళాయి మేత మేయడానికి, అవన్నీ తిరిగి వస్తూ ఉంటాయి. ఆ గోధూళి ఏదైతే గోవులు వస్తున్నాయో ఆ ధూళి అంతా రేగిపోయి ఆ బృందావనం యొక్క ఏదైతే అందం ఉందో చాలా పరమ దివ్యంగా ఉంటుంది. అలాంటి దివ్యమైన అందమైన బృందావనాన్ని నువ్వు చూడగలుగుతావు. నువ్వు ఇంకా అలానే కొంచెం ముందుకు వెళ్ళావనుకో, అక్కడ గోపికలు కూడా ఉంటారు, గోపబాలులు ఆడుకుంటూ ఉంటారు. గోపబాలులని నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే గోపబాలులు వాళ్ళు ఒకసారి నన్ను తలుచుకున్నారంటే నేను వాళ్ళతో ఉంటాను, వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే నేను వాళ్ళతోనే ఉన్నాను, వాళ్ళతో కలిసి ఆడుకుంటున్నాను అని చెప్పేసి అదే భావనలో వాళ్ళు ఆడుకుంటూ
ఆడుకుంటూ ఉంటారు, నువ్వు వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకు. వాళ్ళని చూసేసి అలానే నువ్వు ఇంకా కొంచెం ముందుకు అలా వెళ్తే మా నందభవనం వస్తుంది. ఆ నందభవనంలో అమ్మ నాన్న ఉంటారు, నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరినీ శాంతపరచు అనేసి చెప్తాడనమాట. ఇంకా సరే నేను బయలుదేరుతాను అనేసి అనగానే అప్పుడు ఇంకా బయలుదేరుతుండగా అప్పుడు కృష్ణుడు అంటాడు, ఆగు ఆగు, ఎలా వెళ్తావో ఆగు, నువ్వు ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్తూ కానీ అనేసి అంటాడు. మళ్ళీ కృష్ణుడు అంటాడు, సరే నేను ఇప్పుడు ఎవరితో ఆశీర్వాదం ఇప్పించాలి అనేసి తను ఏం చేస్తాడంటే ఉద్ధవుణ్ణి తీసుకొని రోహిణి అమ్మ దగ్గరికి వెళ్తాడనమాట. ఎందుకంటే రోహిణి అమ్మకి తెలుసు, చెప్తాడనమాట, అమ్మ నేను ఇలా అమ్మ నాన్నకి నేను మాట ఇచ్చానే, నేను వస్తానని, నేను ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను, అందుకే ఉద్ధవుణ్ణి పంపిస్తున్నాను అనేసి చెప్తాడు. అప్పుడు రోహిణి అమ్మ అంటుందన్నమాట, అదేంటి కృష్ణ, ఉద్ధవుడు వెళ్తే అమ్మ శాంతింపబడుతుందా? నువ్వేమనుకుంటున్నావు నాయనా? నువ్వు చేసే పని ఏమైనా సబబుగా ఉందా? యశోదమ్మ గురించి నీకు తెలీదా? తన మనసు నీకు తెలీదా అనేసి అంటుందన్నమాట. అప్పుడు ఇంకా కృష్ణుడు ఇంకా ఏడుస్తాడు. మన రోహిణి అమ్మ కూడా ఏడుస్తుందన్నమాట. కృష్ణుడు అంటాడు, అమ్మ నాకు ఇంకో దారి లేదు కదా, నేనేం చేయను, నేను వెళ్ళలేను కదా, మరి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళని శాంతపరచడానికి నాకు ఇప్పుడు ఈ ఉద్ధవుడు తప్పితే నాకు ఇంకో మార్గం కనిపించట్లేదు, నేను అందుకే ఉద్ధవుడిని పంపిస్తున్నానమ్మా, నువ్వు ఆశీర్వదించి పంపించు అనేసి అంటాడనమాట. అప్పుడు పాపం రోహిణి అమ్మ కూడా చాలా బాధపడుతుంది. ఎందుకంటే కృష్ణుణ్ణి ఎంత అల్లారు ముద్దుగా చూసుకుంది తను యశోద. ఇప్పుడు ఆ కృష్ణుడి యొక్క విరహ బాధన తను ఎంత బాధపడుతుందో రోహిణికి తెలుసు. అందుకే తను కూడా చాలా బాధపడుతుంది యశోదమ్మని గుర్తుకు తెచ్చుకొని. సో ఇప్పుడు ఇంకా ఉద్ధవుడికి ఆశీర్వదించి ఉద్ధవుడిని పంపిస్తూ ఉంటారనమాట. ఇంకా ఉద్ధవుడు నా స్వామి లీలలు చేసినటువంటి ఆ స్థలానికి నేను వెళ్తున్నాను అని చెప్పేసి సంతోషంగా వెళ్తున్నారు. ఆయనకు అక్కడున్న పరిస్థితులు ఏమీ తెలియదు. వాళ్ళు నిజంగా భగవంతుడి మీద ఎంత ప్రేమ పెట్టుకొని ఆ విధంగా విరహంలో కాలిపోతున్నారన్న సంగతి ఉద్ధవుడు అసలు ఊహించలేడు. కృష్ణుడు చెప్పాడు, అయినా కానీ ఆ లీలని ఆ మధురిమని అర్థం చేసుకోవాలి అంటే ఆ విధంగా ఉండి ఆ విధంగా ఫీల్ అవుతేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఉద్ధవుడు ఉన్నటువంటి స్థితి ఎలాంటిది? దేవాది దేవుడు నా స్వామి వన్నింటిని సృష్టిస్తాడు, పాలిస్తాడు, ఆయనే సర్వస్వం, అలాంటి వాడు నా స్నేహితుడు, నా సోదరుడు, ఆ విధమైన మూడ్లో ఉన్నాడు. ఈ గోపికలు, ఈ అక్కడ ఉన్నటువంటి యశోదమ్మ గోపులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నటువంటి విరహ బాధని ఉద్ధవుడు అంతగా అర్థం చేసుకోలేడు. తను ఇంకా బయలుదేరాడు. ఏ విధంగా అయితే కృష్ణుడు అడ్రస్ చెప్పాడో, ఏ విధంగా అయితే నువ్వు రథాన్ని తీసుకొని వెళ్ళమని చెప్పాడో అలానే తను బయలుదేరుతున్నాడనమాట. ఇంకా కృష్ణుడంట ఎప్పుడైతే ఈ విరహ తాపము తట్టుకోలేకుండా ఉన్నప్పుడు ఆ విశ్రామ ఘాటికి వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట. ఆ యమునలో స్నానం చేస్తూ ఒడ్డున కూర్చుంటూ ఏడుస్తూ మునుగుతూ తేలుతూ ఉంటాడనమాట. ఆ విధంగా నువ్వు ఆ విశ్రామ ఘాటి నుంచి నువ్వు ఇలా ముందుకు వెళ్ళు అని చెప్పాడు కదా. సో ఉద్ధవుడు ఇప్పుడు ఆ విశ్రామ ఘాటి నుంచి అలా పశ్చిమ దిక్కుగా వృందావనంలోనికి నెమ్మదిగా ప్రవేశిస్తూ ఉన్నాడనమాట. మరి అప్పుడు కృష్ణుడు ఆలోచిస్తున్నాడు, అయ్యో ఉద్ధవుడు వెళ్తున్నాడే వృందావనానికి, వృందావన ధామము, ఆ వ్రజధామము అణువణువు కూడా కృష్ణుడు లేడు అనే విషయం పట్ల ప్రతి ఒక్కటి కూడా విరహంతో ఉంది. అక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉన్నాయి అంటే జీవం పోయాయి. ఉద్ధవుడు నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ ఏదైతే వృందావన ధామం ఉందో ఇప్పుడు ఆ వృందావన ధామానికి ఆ వైభవం లేదు. ఎందుకంటే ఆ వృందావన ధామము అణువణువు కూడా కృష్ణుడి యొక్క విరహంలో ఉన్నాయి. అన్నీ కూడా క్షీణించిపోయాయి, నిర్జీవమైపోయాయి. అక్కడున్నటువంటి కుండాలన్నీ ఎండిపోయాయి. అప్పుడు చెట్లు మొత్తము ఫలభరితంగా పుష్పభరితంగా ఉండేవి. తేనె తెట్టులో నుంచి తేనె కారుతూ ఉండేది. అలా ఉండేటటువంటి వ్రజధామము అక్కడున్నటువంటి ఈ తుమ్మెదలు, తర్వాత బంబల్ బీస్ అన్నీ కూడా జూంకారం చేస్తూ ఉండేవి, నెమలి నృత్యం చేస్తూ ఉండేవి. చాలా ఆహ్లాదకరంగా ఉండేది. యమునమ్మ పరుగులు తీస్తూ ఉండేది.
ఉండేది. ఇప్పుడు ఆ సోయగమే లేదు, అన్నీ కూడా ఆగిపోయాయి. ప్రతి ఒక్కరూ అణువణువు కూడా అన్నీ కూడా కృష్ణుడి యొక్క విరహంలో అవి దగ్ధమవుతూ ఉన్నాయన్నమాట. కృష్ణుడు అనుకుంటున్నాడు, అయ్యో ఇప్పుడు ఉద్ధవుడు వెళ్తున్నాడే బృందావనానికి, కానీ నిజమైన బృందావన ధామము పరిస్థితి ఇప్పుడు అలా లేదే. ఆ యొక్క బృందావనంలో ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటి యొక్క దర్శనం ఇప్పుడు ఉద్ధవుడు చేసుకోలేడు కదా అనేసి అనుకుంటాడనమాట. ఎప్పుడైతే కృష్ణుడు తన మనస్సులో ఆ విధంగా అనుకుంటాడో వెంటనే కృష్ణుడి యొక్క శక్తి ఏదైతే ఉందో లీలాశక్తి ప్రకటమయ్యి మళ్ళీ ఆ బృందావన ధామాన్ని ఏ విధంగా అయితే ఉందో ఆ వ్రజధామం యొక్క అందము సోయగము అంతా కూడా అలానే ఉద్ధవుడికి దర్శనం ఇవ్వడం కోసం గాను మొత్తం అంతా కూడా రెడీ చేస్తుందంట ఆ లీలాశక్తి వెళ్ళేసి. అయితే ఎప్పుడైతే ఈ విధంగా తను యమునా నదిలో పశ్చిమ తీరం అలా నెమ్మదిగా తను ముందుకు వెళ్తూ ఉన్నాడో ఆ వ్రజధామం యొక్క అందాన్ని ఉద్ధవుడు చూస్తూ ఉన్నాడనమాట. అసలు ఆ వ్రజధామం యొక్క అందాన్ని చూసినప్పుడంట ఉద్ధవుడు అనుకుంటాడు, అసలు ఏంటి పరమ అద్భుతము, ఈ దివ్యమైన సోయగము ఇంత అద్భుతము, ఇంత అందమైంది ఇక్కడ, అసలు ఇంత అందమైంది అని చెప్పేసి తనను తను మురిసిపోతూ ఉన్నాడనమాట. తను అనుకుంటున్నాడు, అసలు ఈ బృందావన వ్రజ సౌరభం ఏదైతే ఉందో దానికి ఈ మధుర యొక్క ఏదైతే వైభవం ఉంది కదా, ఆ వైభవము కాలు కోలు పేరుకు కూడా సమానం అవ్వదు అని చెప్పేసి తను అనుకుంటున్నాడనమాట. తను ఇంకా వ్రజధామం యొక్క అందాన్ని చూస్తూ మురిసిపోతూ తను ముందుకు సాగుతూ ఉన్నాడనమాట. అక్కడ ఉన్నటువంటి పండ్లు పూలు తర్వాత వ్రజధామము అది నిజంగానే అది దివ్యత్వాన్ని కలిగినటువంటిది. ఆ దివ్యమైన అనుభూతిని పొందుతూ ఈ ఉద్ధవుడు నెమ్మదిగా కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాడనమాట. అక్కడ అదే సమయానికి సాయంత్రం అయిపోయింది. అప్పుడే అడవికి వెళ్ళి మేతకి వెళ్ళేసి వచ్చేటటువంటి ఆవులన్నీ తిరిగి వస్తున్నాయి. వాటి యొక్క కాలపు డెక్కలతో రేగేటటువంటి ధూళికి తనకేమీ కనిపించట్లేదంట ఎంత చూడడానికి. ఇంకా సరే అని చెప్పేసి తను ఏం చేస్తున్నాడంటే తను అలానే ఇంకా ముందుకు కొంచెం ముందుకు అలానే సాగుతూ వెళ్ళి కృష్ణుడు చెప్పినట్టుగానే అలానే సీదా వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి చేరుకున్నాడనమాట. వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి అక్కడ నంద మహారాజు స్తబ్దంగా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఏమీ పనులు అవ్వట్లేదు. యశోదమ్మ అయితే ఏడుస్తూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి గోపమ్మలు ఎవరైతే ఉన్నారో మాతృవాత్సల్యాన్ని కలిగినటువంటి గోపమ్మలు ఎవ్వరు కూడా అసలు వంట రూముని వాడట్లేదంట. వాళ్ళ యొక్క వంట రూములన్నీ కూడా వంటశాలలన్నీ కూడా బూజులు పట్టిపోయాయి. అసలు వాళ్ళు పొయ్యి అలకట్లేదు, పొయ్యి పిడకలు పెట్టట్లేదు, నిప్పంటించట్లేదు, వండట్లేదు, తినట్లేదు. వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క విరహంలో వాళ్ళ తాపంలో వాళ్ళు కాలిపోయి వాళ్ళందరూ కూడా శరీరాలన్నీ క్షీణించిపోయాయి. మరి ఇన్ని రోజులుగా వాళ్ళు తినకుండా వాళ్ళందరూ ఎలా బ్రతుకున్నారయ్యా అంటే కృష్ణుడు తిరిగి వస్తాడు అనే ఒక్క ఆశతో, కృష్ణుడు వచ్చేసరికే మేము ప్రాణంతో ఉండాలి అనే ఒక్క చిన్న కోరికతో వాళ్ళ యొక్క శరీరాలతో ఆ ప్రాణాలని నిలుపుతూ ఉన్నారనమాట. అలా విధంగా వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలని వాళ్ళ కళ్ళల్లో పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట. నందమహారాజు ఎవరో వచ్చారు ఇంటి ముందలికి అని చెప్పేసి లేచి తను చూడ్డానికి ఎంత కృష్ణుడిలా ఉన్నా కృష్ణుడి యొక్క ఆభాస వాళ్ళకి తెలిసిపోతుంది. చూసి ఓహో ఉద్ధవుడు వచ్చాడా అని చెప్పేసి లేచి ఉద్ధవుడికి స్వాగతం పలుకుతాడంట. స్వాగతం పలికి తనకి అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడు కదా, ఆయనకి కాళ్ళకి నీళ్ళు ఇవ్వడము, ఆయనకి సపర్యలు చేయడము, ఆయనకి ఉచిత ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్ట. ఇల్లు పరిస్థితి కూడా ఏం బాగాలేదు, ఇల్లంతా ఎక్కడిదక్కడే పెంటలా ఉంది. అయినా కానీ అప్పటికప్పుడు ఏదో కొంచెం అలా ఇలా చేసేసి ఉద్ధవుడికి ఒక ఆసనాన్ని ఏర్పరిచి తను అక్కడ కూర్చోబెట్టారు. ఇంకా అలా మర్యాద చేశారనమాట. చేసిన తర్వాత తీరా చూస్తే, ఎందుకంటే కిచెన్ యాక్టివిటీలో లేదే, మరి ఇప్పుడు ఉద్ధవుడు అంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాడే, మరి ఆయనకి ఏదో కొంచెం అన్న ప్రసాదాన్ని ఇవ్వాలి కదా.
మరి ఎలా అని చెప్పేసి నందమహారాజు ఒక గోపుని పిలుస్తాడనమాట. పిలిచి ఆ రోజు వచ్చేటటువంటి పాలన్నీ వీళ్ళు ఏమీ చెయ్యట్లేదు, వాళ్ళు ఏం తోడు పెట్టట్లేదు, వెన్న తీయట్లేదు, నెయ్యి తీయట్లేదు, వాళ్ళు ఏమీ పని చేయట్లేదు. ఒకటి కృష్ణుని గురించి ఎదురు చూడడం, కృష్ణుని గురించి విలాపించడం తప్పితే వాళ్ళు ఇంకేది చెయ్యట్లేరు. ఈ యశోదమ్మ స్వయంగా కృష్ణుడి కోసం అని చెప్పేసి సౌగంధిక పాలన్నింటినీ రెడీ చేసి తను వెన్నగా చేసి కృష్ణుడి కోసం తన చేతులతో స్వయంగా చేసేది. మరి ఇప్పుడు ఆ పాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ఆ బ్రాహ్మణులకు పంపిస్తున్నారంట. ఎందుకు అంటే ఆ బ్రాహ్మణులు రోజు నిత్యము భగవంతుడికి నైవేద్యాన్ని వండుతారు కాబట్టి ఈ పాలన్నీ వాళ్ళకి పంపిస్తున్నారంట. మరి ఎవరింటికన్నా పంపించి ఏమన్నా తెప్పించి పెడదామా, ఎవరైనా వండుకున్నారా అంటే ఎవ్వరు కూడా వండుకోవట్లేదే, ఏం చెయ్యాలి అని చెప్పేసి నందుడు ఒక గోపుణ్ణి ఆ బ్రాహ్మణుల ఆ కాలనీకి పంపించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకురా అని చెప్పేసి పంపిస్తాడంట. ఒక మట్టి కుండలో తీసుకొని రా అని చెప్పి పంపిస్తాడు. అయితే ఈ గోపుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు భగవంతుడికి నివేదించినటువంటి ఆ పరవన్నాన్ని తీసుకొని వస్తారనమాట. వీళ్ళు పంపించేటటువంటి పాలతోనే వాళ్ళు రోజు వండుతున్నారు. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం అన్ని పాలని మరిగించి 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 రబడీ చేసి రబడీతో కీరు చేస్తున్నారనమాట. ఆ కీర్నే ఇప్పుడు ఆ కుండలో పెట్టించారు. మరి అదేం పెద్ద కుండ కాదు, ఓన్లీ ఒక్కరికి సరిపోయేటటువంటిదే. నాకు తెలిసి అది కూడా ఇంకా ఉద్ధవుడి యొక్క కడుపు నిండుతుందో లేదో తెలియదు, కానీ ఈయన పంపించాడు, ఆయన తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఉద్ధవుడిని కూర్చోపెట్టి ఉద్ధవుడికి అదే వడ్డించడం అంటే ఇంకేం లేదు. ఆ కుండని ఇచ్చారు, నాయనా నువ్వు తిను, ఇక్కడ ఏమీ లేదు. మరి మీ అమ్మ మాత్రము, ఎందుకంటే అమ్మ అవుతుంది, కొడుకుతో సమానుడు కదా, మరి అమ్మ యశోదమ్మ మాత్రం ఏమీ వండడం లేదు నాయన, నువ్వు ఇది స్వీకరించు అనేసి చెప్తారనమాట. నందమహారాజు ఏ విధంగా అయితే ఏడుస్తూ ఉన్నాడో యశోదమ్మ కూడా అలా ఏడుస్తూనే ఉంది. ఏడ్చి 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 తన కళ్ళును కూడా తెరిచి ఎవరు వచ్చారని చూసేటటువంటి స్థితిలో లేదంట. తన కన్నీటి జలాలతో తను ఎప్పుడు చూసినా తడిచిపోయే ఉంటుందంట. వర్షంలో మనిషి ఏ విధంగా అయితే తడిచిపోయి ఉంటాడో అలా ఆమె కన్నీటితో తడిచిపోయి ఉంటుందన్నమాట. అలాంటి దుస్థితిలో ఉంది అమ్మ. ఆ విధంగా ఇంకా మరి ఈ ఉద్ధవుడు చిన్నవాడు కదా, అందుకని చెప్పి తను స్వయంగా పాదాలను ఏమీ ఒత్తకుండా ఇంకా తనకి వాళ్ళ యొక్క గోపులని పిలిచి ఆ సేవ చేయిస్తాడనమాట. ఆ పరవన్నం యొక్క కుండని ఇస్తాడనమాట. అది ఎంత ఉంది అంటే ఒక్కరికి సర్వ్ చేసే అంతే ఉంది, ఏదో చాలా ఎక్కువేం తెచ్చుకొని ఇప్పుడు ఆయన వంకతో నందమహారాజు యశోదమ్మ తినేంత క్వాంటిటీ ఏం లేదు అక్కడ, ఒక చిన్న దాంట్లో తీసుకొని వచ్చారు. అయితే ఇంకా ఉద్ధవుడు కాలు చేతులు కడుక్కొని తను కూర్చున్న తర్వాత నందమహారాజు అది ఏదైతే గోపుడు తీసుకొచ్చాడో ఆ ప్రసాదాన్ని ఆ మట్టి కుండని తనకి ఇస్తాడనమాట. ఈ ఉద్ధవుడు ఒక్క బుక్కని స్వీకరిస్తాడు, ఒక్క స్పూన్ స్వీకరిస్తాడు. ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తాడో తను అనుకుంటున్నాడనమాట, ఈ పరమ అద్భుతమైనటువంటి రుచి ఎక్కడ ఏ పాలకి ఉండదు. ఎందుకు అక్కడ యశోదమ్మ సౌగంధి ఆవులని పెంచి తన చేతులతో ఆ పాలని పితికి కృష్ణుడి కోసం పాలని తయారు చేసి వెన్నని తయారు చేసేది. అలాంటి సౌగంధిక పాలతో చేసినటువంటి ఇవన్నీ ఆ బ్రాహ్మణులకి ఇచ్చేస్తున్నారు. ఆ బ్రాహ్మణులు చేసినటువంటి పాయసం, ఆ పాయసం యొక్క రుచి చూసి తను అనుకుంటాడనమాట, ఆహా అసలు ఇది నిజంగా సాక్షాత్ నా భగవంతుడి యొక్క ధామంలో ఉండేటటువంటి రుచి. నేను ఇప్పటివరకు పుట్టినప్పటి నుంచి కూడా నేను ఇలాంటి పాయసాన్ని తినలేదే అని చెప్పేసి తనని తను అనుకుంటూ ఉంటాడనమాట. ఆ విధంగా ఉద్ధవుడు తిన్న తర్వాత కూర్చోపెట్టేసి, పాపం వయసులో చిన్నోడు కదా, పిల్లోడు సమానం కాబట్టి గోపులను పిలిచి ఆయన ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా అని చెప్పేసి కాళ్ళు ఒత్తిచ్చి సపర్యాలు చేస్తారు. చేసిన తర్వాత కృష్ణుని గురించి అడగాలి అంటే నందమహారాజుకి భయం వేస్తుంది. ఆల్రెడీ విరహతాపంలో దగ్ధమైపోతూ ఉన్నాడే, ఇప్పుడు కృష్ణుని గురించి అడిగితే ఇంకా తనని తను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అందుకని చెప్పేసి కృష్ణ గురించి అడగకుండా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట.
దుష్టకంసుడు చనిపోయిన తర్వాత నా సోదరుడైన వాసుదేవుడు బాగున్నాడా, ఉగ్రసేనుడు బాగున్నాడా, మరి అప్పుడు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి మిగిలిన ఆ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తిరిగి వచ్చేసారా, వాళ్ళందరూ బంధువులతో సుఖంగా ఉన్నారా, రాజ్యపాలన ఎలా జరుగుతుంది మరి అనేసి ఇవన్నీ వేరే విషయాలు అడుగుతూ ఉన్నాడనమాట. ఎందుకు కృష్ణుని గురించి అడిగితే ఒకవేళ ఎవరన్నా అసురులు వచ్చి మళ్ళీ అటాక్ చేశారని చెప్తారా, లేకపోతే కృష్ణుడు అసలు మొత్తంకే మమ్మల్ని మర్చిపోయారా, అసలు కృష్ణుడు గుర్తుకు చేసుకోలేదని చెప్తారు, లేకపోతే కృష్ణుడు చాలా బిజీగా ఉన్నాడు, నేనే వచ్చాను, నన్ను కృష్ణుడు పంపించలేదు అని చెప్పేస్తాడా మరి ఈ అబ్బాయి. మరి ఏది చెప్పినా తట్టుకునేటువంటి హృదయం నాకు లేదు అని చెప్పేసి కృష్ణుని గురించి అడగకుండా ఊరు విషయాలు, రాజ్యం విషయాలు, అన్ని విషయాలన్నీ అడుగుతున్నాడు. కానీ పాపం తనని తను ఆపుకోలేకపోతున్నాడు అనమాట. పోతూ చివరిగా కృష్ణుడు ఎలా ఉన్నాడు అనేసి అడుగుతాడనమాట. అప్పుడు ఇంకా ఉద్ధవుడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. తనకు అర్థమవుతుంది కృష్ణుడు లేకపోతే వీళ్ళు కృష్ణుడి మీద బెంగతో ఇంతగా విలపిస్తున్నారా, అసలు ఏంటి ఇది అని చెప్పి తనని తను అసలు షాక్ అనమాట. కృష్ణుడి పట్ల వీళ్ళకి ఇంత ప్రేమ ఉందా, మరి వీళ్ళు ఇంత బాధలో ఉన్నారే, కృష్ణుడు ఏమన్నాడు వాళ్ళని శాంతపరచమన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళని ఓదార్చడానికి తను ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. తను ఏ విధంగా కృష్ణుడి గురించి చెప్పి నందమహారాజుని యశోదమ్మని ఓదార్చబోతున్నాడో అది మళ్ళీ మనం ఇంకో క్లాస్లో చెప్పుకుందాం. హరే కృష్ణ.